భారతీయ జనతా పార్టీ జనసేన కలిసే ఉన్నాయి. జనసేన తెలుగుదేశం కలిసే ఉన్నాయి. ఇలాంటి ట్రయాంగులర్ లవ్ స్టోరీ సినిమా నడుస్తుంది. ఇప్పుడు మొదటి భార్యను తీసుకొచ్చి రెండో భార్యతో కలిసి కాపురం చేయమని చెప్పడానికి భర్త తిప్పలబడుతున్నటువంటి సరహాలో ఉంది. భారతీయ జనతా పార్టీతో కాపురం చేస్తాను, ఇటు రెండో పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇటు తెలుగుదేశం పార్టీతో కూడా కాపురం చేస్తాను అన్నటువంటి విధంగా మీ ఇద్దరు సర్దుకుపోండి నన్ను అన్నటువంటి రూట్లో నడుస్తుంది. సరే, అది ఇంకా ఆయా పార్టీల నాయకులకి పెద్దగా పౌరుషం లేదనినో లేకపోతే అవగాహన లేదనినో వదిలేసి సరిపెట్టుకోవచ్చు. కానీ విచిత్రం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి గుండెకాయ ఎవరు? నరేంద్ర మోడీ. ఈ నరేంద్ర మోడీ అనే వ్యక్తి సిబిఐలో తన మనుషుల్ని పెట్టి శత్రువుల్ని వేధిస్తున్నాడు అంటూ ఆరోపణలు చేస్తూ సిబిఐ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తికి పోటీగా ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చాడంటూ ఇద్దరు సిబిఐకి సంబంధించినటువంటి అలోక్ను తర్వాత ఆ రోజుల్లో శర్మకి తలెత్తినటువంటి వివాదంలో నరేంద్ర మోడీని సుప్రీంకోర్టు టార్గెట్ చేసింది సుదీర్ఘకాలం పాటు. ఆ రోజున దాంట్లో సిబిఐలో తేడాలు జరుగుతున్నాయి అంటూ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తి సానా సతీష్. తర్వాత ఆయన కూడా జైలు పాలయ్యారు అదే కేసుల్లో, సిబిఐకి సంబంధించినటువంటి కేసుల్లో. అట్లాంటి సానా సతీష్ వచ్చి తాజాగా అంటే మోడీకి వ్యతిరేకంగా అక్కడ కథ నడిపినటువంటి వ్యక్తి. క్రిందటిసారి కరెక్ట్గా ఎన్నికల ముందు జరిగింది ఈ గొడవ అంతా కూడా. 2019 ఎన్నికలకు ముందు సిబిఐ ఇష్యూను పట్టుకుని పెద్ద రచ్చ నడిచింది. ఆ టైంలోనే ఈ సానా సతీష్ అడ్డుపెట్టిన తెలుగుదేశం పార్టీ నరేంద్ర మోడీని టార్గెట్ చేసింది. తెలుగుదేశానికి ఆప్తుడు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు దగ్గరే కథ నడిపినటువంటి సానా సతీష్ ఇప్పుడు జనసేన తరపున కాకినాడ అభ్యర్థి. తాజాగా పవన్ కళ్యాణ్ కలిశారు. కాకినాడ అభ్యర్థి అన్నటువంటి తెలుగుదేశం జనసేనల తరపున కాకినాడ అభ్యర్థి అన్నారు. ఏం సంకేతం ఇస్తున్నాం మనం అన్నటువంటిదే అర్థం కాంది. జనసేనలో అభ్యర్థులు లేరా? మనుషులు లేరా? పోటీ పడేవాళ్ళు లేరా? పవన్ని నమ్ముకుని ఉన్నోళ్ళు లేరా? ఏం జరుగుతోంది అక్కడ? అసలు ఇంకోటి, మోడీనే దెబ్బ కొట్టాలన్నటువంటి ప్రయత్నం చేసిన వ్యక్తి వచ్చి ఇవాళ జనసేన తరపున, అది భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో అభ్యర్థి అంటే మనిషి మంచోడట, మేబీ మంచోడై ఉండొచ్చు. కానీ అక్కడ జరిగిన రాజకీయంలో ఆ రోజున మోడీని ఇరికించేటటువంటి రాజకీయంలో పాత్రధారి. సరే, అది ఆయనకి తెలియదు అంటారేమో. కానీ ఇప్పుడు జనసేనతో పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో ఇంకోటి తెలుగుదేశం మనిషి ఎట్లా ఇస్తున్నారు అన్నటువంటిది $1 మిలియన్ ప్రశ్న.